నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. 3 రోజుల వెయిటింగ్ తర్వాత ఎన్డీఏలో తాము చేరుతున్నట్టుగా అనౌన్స్ చేసింది టీడీపీ. అయితే అధికారికంగా 3 పార్టీల నుంచి ఇప్పటికీ ఒక అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఎన్డీఏలో చేరామని మాత్రమే టీడీపీ చెప్తోంది. ఇక పొత్తుకు సంబంధించి సీట్ల పంపకాలు, మిగతా భవిష్యత్ కార్యాచరణని త్వరలో అనౌన్స్ చేస్తామంటోంది. ఓవరాల్ గా వైఎస్ఎస్ఐపి ఈ పొత్తుని ఎలా చూస్తోంది? మనతో పాటుగా ఉన్నారు అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందరికి నమస్కారం మేడం. ఎస్ అండి. ఇప్పుడు ఈ పొత్తుని ఎలా చూస్తున్నారు? 3 రోజులు అయితే వెయిటింగ్ అయింది ఢిల్లీలో అధిష్టానం దగ్గర. టీడీపీ, జనసేన, బీజేపీ ఒక పొత్తు కుదుర్చుకున్నాయి. ఎన్డీఏలో మేము భాగస్వాములం అవుతున్నాము అని టీడీపీ సీనియర్ లీడర్ కనకమేడల అనౌన్స్ చేశారు. ఈరోజు ఢిల్లీలో 2 రోజుల తర్వాత అంటే అమిత్ షా గారు పిలిచారని వీళ్ళు ఏదైతే డప్పు కొట్టుకొని ఈనాడు పేపర్లు, ఆంధ్రజ్యోతి పేపర్లు రాశారో, ఈ రోజు అక్కడికి వెళ్ళి 2 రోజుల తర్వాత ఈ రోజు ఏదో కలిసినట్టుగా కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒక్కరు చెప్పారు తప్ప మిగతా విషయాలు అయితే మనకు తెలియదు. అయితే గతంలో 2017-18లో బీజేపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన, టీడీపీలు ఎందుకు బయటకు వచ్చాయి? ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఎన్డీఏ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి అని ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోండి అంటే, కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే అదే ఆయన పెట్టిన పార్టీకి తిలోదకాలు ఇచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో కలిసి ధర్మ పోరాట దీక్షల పేరుతో ఢిల్లీలో కూర్చొని తెలుగుదేశం పార్టీ నాయకులతో, బాలకృష్ణతో, చంద్రబాబు నాయుడు గారు హూ ఇస్ మోడీ, ఎవడు మోడీ, నేను చెప్తా అంటే నారా భువనేశ్వరి భర్తను, నారా లోకేష్ నాయనను, దేవాన్స్కి అబ్బను, ఇలాంటివన్నీ చెప్పాడు. పకోడి కబుర్లన్నీ చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. హూ ఇస్ మోడీ అని ఈ రోజు మోడీ కాళ్ళు, అమిత్ షా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నా. ఈ రోజు వాళ్ళు పొత్తు కుదిరింది అంటున్నారు. పొత్తు కుదిరింది అంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారా కేంద్ర ప్రభుత్వం? దానికి సమస్యకు గతంలో విడిపోయినప్పుడు దేనికి విడిపోయారు, ఇప్పుడు దేనికి కలుస్తున్నారు? ఇందాక కనకమేడ రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సైకోని దించాలా? ఏమయ్యా సైకో అని ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చేయలేని పనులు నీకు 2014 నుంచి 2019 వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో మీరు అధికారం అనుభవిస్తూ ఈ రాష్ట్రానికి చేయాల్సిన మంచిని చేయకుండా చెడుని చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దేనికి అవసరము అంటున్నా. అవన్నీ చేయలేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి, 4 పోర్టులు కట్టి, 10 షిప్పింగ్ హార్బర్లు కట్టి, ఆ, ఉద్దాన సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తూ 750 కోట్ల రూపాయలతో ఏదైతే మంచినీటి సౌకర్యం కల్పించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి, కర్నూలులో ఏదైతే క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి, ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చేందుకు నువ్వు సైకో అంటున్నారా తెలుగుదేశం పార్టీ? దీనికి సమాధానం చెప్పాలి. 40 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజు గతంలో అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు 2018లో దేనికోసం బీజేపీతో విడిపోయి కాంగ్రెస్ పార్టీతో కలిశావు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో విడిపోయి తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎందుకు కలుస్తుందో వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ, ఇంకా సిపిఐ, సిపిఎం ఇలాంటి ఎన్నో పార్టీలు వచ్చినా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కలిసి వచ్చినా కలయకపోయి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తారని చెప్పారు. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టి మాకు ఓట్లు అడిగే హక్కు ఉంది. 2014 నుంచి 2019 రాష్ట్రానికి చేసిన మంచి చెప్పి ఓట్లు అడిగే అర్హత వాళ్ళకు ఉంటే అడగమని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న నువ్వు రాష్ట్ర ప్రజలకు నేను ఇది చేశానని చెప్పుకొని ఓట్లు అడగమని చెప్తా ఉన్నాడు. ఏదైతే ఐటీకి పితామహుడు, లేకుంటే హైదరాబాద్ నేనే కట్టించాను ఇలాంటివన్నీ చెప్తా ఉంటాడు కదా. హైదరాబాద్ లో ఐటీ తీసుకొచ్చి అంటే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఐటీకి తీసుకురాలేకపోయావు? హైదరాబాద్ లో రాజధాని కట్టింటే ఆ రాజధాని అంతా నీ వల్లనే అభివృద్ధి చెందింటే ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎందుకు కట్టలేకపోయావు అంటున్నా. దీనికి సమాధానం చెప్పకుండా హైదరాబాద్ లో ఐటీ రావడానికి ఒక స్థానిక పరిస్థితులు, అలాగే గ్లోబలీకరణ, బెంగళూరు, చెన్నై, బాంబే, ఢిల్లీ అన్ని చోట్ల ఆ విధంగానే పెరిగినాయి. కాబట్టి
ఇక్కడ కూడా పెరిగింది అంతే తప్ప బెంగళూరులో కూడా వాళ్ళే ఈయనే చేశాడా, చంద్రబాబు నాయుడు గారే చేశారా? చెన్నైలో కూడా అభివృద్ధి చెందింది, ఐటీ అభివృద్ధి చెందింది, ఈయనే చేశాడా? లేకుంటే కలకత్తాలో అభివృద్ధి చెందింది ఈయనే చేశాడా? ఢిల్లీలో అభివృద్ధి చెందింది ఈయనే చేశాడా? ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. గ్లోబలీకరణలో అది పార్ట్ కాబట్టి అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అభివృద్ధి చెందింది అంతే తప్ప చంద్రబాబు నాయుడు వలన ఇంకొకరి వలన కాదు. ఏదైనా ప్రాజెక్టులు కట్టావా? 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక్క నీటి ప్రాజెక్ట్ అయినా కట్టావా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా ఏదైతే పోతిరెడ్డి రెగ్యులేటరీ 11,000 క్యూసెక్కులను 44,000 క్యూసెక్కులకు చేసి రాష్ట్రంలో అన్ని రకాల ఏదైతే పోలవరం కాలువలు కట్టించి అన్ని రకాల ఏదైతే జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టులు కట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు శాశ్వత పరిష్కారం అయ్యాయి. ఈరోజు ప్రాజెక్టులు వెలుగొండ ప్రాజెక్టు నిన్న ప్రారంభించడం జరిగింది. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాల్లోని దాదాపు 33 మండలాలకు సాగునీరు అందించే దిశగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేసిన ఆ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం పూర్తి చేశాడో చెప్పండి. గతంలో మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ రోజు బీజేపీ పెద్దలు ఏం చెప్తారో చెప్పాలి. మరి అవినీతి చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలో. ఇప్పుడు దానికి సమాధానం చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఉంటే అడగమనే చెప్తా ఉన్నాం. మమ్మల్ని అడిగితే, మమ్మల్ని విమర్శిస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. వాళ్ళు ఏమైనా అందరు కలిసి రాని, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళది, మా పార్టీ మాది. సో అడగండి మేడం. ఓట్లు అడగడానికి మీరు ఒంటరిగానే వెళ్తున్నారు, ఒంటరిగానే మేము బరిలోకి దిగుతామంటున్నారు. మరి అదే ఓట్లు అడగడానికి ఇంత బల సమీకరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? పొత్తులు, లేకుంటే సీట్ల పంపకాలు, ఎదురు చూపులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడ? అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన మంచిని చెప్పుకొని ఓట్లు అడుగుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మా చేత కావట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. గతంలో ఏదైతే మోసాలు చేశామో అలాంటి మోసాలు చేసే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాల సర్వేలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది, బీజేపీకి 310 సీట్లు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 22 ఎంపీలు, దాదాపుగా 130 నుంచి 140 సీట్లు అసెంబ్లీ సీట్లు రావడం జరుగుతుంది. అన్ని రకాల సర్వేల్లో తేలుతుంది. కాబట్టి వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. గతంలో వీళ్ళే తిట్టుకొని, గతంలో మోడీ గారిని తిట్టి అమిత్ షా మీద రాళ్ళేసిన తెలుగుదేశం పార్టీ రోజు అదే బీజేపీతో జత కట్టేదానికి రెడీగా ఉంది. జనసేన పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారు దొంగల ముఠా నాయకుడు, అత్యంత అవినీతిపరుడు, లోకేష్ ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్లు దోచేశాడు, ఇసుక దోచేశాడు, అన్ని దోచేశాడన్న చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైలుకి వెళ్తే ఏ విధంగా అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా కలుస్తాడో చెప్పాలి. అదే పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్ల ముందర మోడీ గారి రాష్ట్రానికి చేసింది పాచిపోయిన లడ్లు ఇచ్చారు, మోడీ గారిని దించేయాలని చెప్పి పోటీ చేశాడు కదా. మరి ఈరోజు వాళ్ళు ముగ్గురు కలిసేదానికి ఈ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఏంటో చెప్పి ఓట్లు అడుగుతారు ఖచ్చితంగా. ఆ ఓట్లు అడిగినప్పుడు ప్రజలు కూడా వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ నేను చెప్పే ప్రశ్నలు కాదు, ప్రజలు అడుగుతా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలుస్తా ఉంటే వాళ్ళు గతంలో విడిపోయిన దానికి ఏదైతే కారణాలు చెప్పారు, ఇప్పుడు కలిసేదానికి కూడా కారణాలు చెప్పాలని ప్రజలు అడిగే పరిస్థితి ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఏ కండిషన్లు, ఏ డిమాండ్లతో ముగ్గురు కలిసి ముందుకెళ్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఏం డిమాండ్ లేవు మేడం. ఒక్క డిమాండ్, చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాలి. అధికారం కావాలంటే ఏ గడ్డైనా కరిచేదానికి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు చేతులు పెట్టుకొని బీజేపీ పార్టీ అని నేను చెప్పింది కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీతో పొత్తులో వద్దా అంటే నేనే కాళ్ళు చేతులు పట్టుకొని అడుగుతా ఉన్నాను. అందుకే బీజేపీ పార్టీ ఒప్పుకున్నది, బీజేపీ పార్టీ ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను కాళ్ళు చేతులు పట్టుకున్నాను. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు బహిరంగ సభలో, సినిమాలో ఏదైతే డైలాగులు చెప్పినాడు, సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి రాదు, పర్వతం ఎవరికి తల వంచదు, ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎవరికి తల వంచడని చెప్పే పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రజలు అడుగుతా ఉన్నారు, జనసేన నాయకులు అడుగుతా ఉన్నారు, జనసేన కార్యకర్తలు అడుగుతా ఉన్నారు. ఈయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, ఇంతవరకు మనకు కార్యవర్గం లేదు, మనకు 50 మందికి అన్నం పెట్టే యోగ్యత లేదని చెప్తా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీలో ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి 10 సంవత్సరాల కిందటే పార్టీ పెట్టారు. ఈరోజు
రెండు రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఆ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమన్నా ఆయన ఏమన్నా సినిమా యాక్టరా? నీ మాదిరి కోట్ల అభిమానులు ఏం రారు కదా ఆయనకు. నాకు లక్షల అభిమానులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అంటే కేజ్రీవాల్ గారి కంటే నువ్వు చాలా తక్కువ అని నువ్వే చెప్తా ఉన్నావు. ఇంకా నీకెందుకు పార్టీ? తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే పార్టీ పెట్టాలని ప్రజలకు చెప్పదలుచుకున్నావా, లేదంటే నీ కార్యకర్తలకు చెప్పదలుచుకున్నావా? దీనికి సమాధానం చెప్పి ఓట్లు అడగాలని అడుగుతా ఉన్నాం. మేము మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం ఆ పార్టీలన్నింటినీ. 3 పార్టీలు కలిసినప్పుడు, విడిపోయినప్పుడు ఏమేం కారణాలు చెప్పారో ఇప్పుడు కలిసేటప్పుడు కూడా అదే కారణాలకు ఆ రోజు తిట్టిన తిట్లకు ఈరోజు సమాధానం చెప్పి కలిస్తే ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు తప్ప అలా కాకుండా ఓన్లీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని నిరోధించడానికే, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలని కుట్రలు కుతంత్రాలు పనితే అది ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ప్రజలు ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో వాళ్ళని ఇంటికి పంపించడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం ఖాయం. ఇప్పుడు పొత్తు అయినంత మాత్రాన అక్కడ వాళ్ళు సంబరపడుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా లేదు కదా. ఎందుకంటే ఇప్పటికే బోల్డని సీట్లని టీడీపీ అనౌన్స్ చేసింది, ఆ తర్వాత జనసేన కూడా కేటాయించింది. ఒకవేళ బీజేపీ కనుక డిమాండ్ పెట్టి కండిషన్స్ పెట్టినట్టయితే అనౌన్స్ చేసినటువంటి స్థానాల్లో మార్పిడి కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా. బీజేపీకి కేటాయించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కదా. బీజేపీ పార్టీ గతంలో 2014 ఎలక్షన్లో కూడా దాదాపు వాళ్ళకు 16 సీట్లు 17 సీట్లు ఇచ్చి ఆ తర్వాత 9 సీట్లకు మాత్రం పరిమితం చేసి 8 చోట్ల ఫ్రెండ్లీ కాన్సెప్ట్ అంటే ఫ్రెండ్లీ పోటీ అని చెప్పి బీఫామ్లు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇది బీజేపీలో ఉండే హార్డ్ కోర్ వాళ్లకు చంద్రబాబు నాయుడు గారితో స్నేహం చేయడం ఇష్టం లేదు. నాకు దాదాపుగా బీజేపీలో ఉన్నటువంటి చాలా పెద్ద నాయకులు మాట్లాడారు. ఏంటంటే పారాచూట్ బ్యాచ్ వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైతే పారాచూట్ బ్యాచ్ వచ్చి ఎవరైతే ఈ రోజు ఉన్నటువంటి అధ్యక్షురాలైనటువంటి నందమూరి పురంధరేశ్వరి కావచ్చు, ఏదైతే దగ్గుబాటి పురంధరేశ్వరి కావచ్చు, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని వీళ్ళు చేస్తా ఉన్నారు తప్ప బీజేపీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కానీ టీడీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకనంటే వాళ్ళు సీట్లు ఇచ్చినట్టే ఇస్తారు. అక్కడ ఫ్రెండ్లీ వాళ్ళు బీజేపీ గెలవాల్సిన చోట ఓడగొట్టేదానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది అనే విషయం వాళ్ళకందరికీ తెలిసిన మీరు ఎందుకు స్నేహం చేస్తున్నారో వాళ్ళకి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది మేడం. సో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలు ఆ తర్వాత జరిగేటువంటి ఫలితాలని ఎట్లా చూస్తోంది వైఎస్ఆర్సీపీ? ఒకటే ఒకటి మేడం, మాకు వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఏం చేసినా మేము ఒకటే ప్రజలకు 2019లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని, 2024 ఎలక్షన్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అని మేము చెప్తా ఉన్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని దీనావస్థలో 40 సంవత్సరాల పార్టీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని దీనావస్థలో పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పార్టీ పెట్టి నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పి నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని 24 సీట్లలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. మరి బీజేపీ పార్టీ అయితే 310 సీట్లు వస్తా ఉన్నాయి, మాకు ఏకంగా 310 సీట్లు వస్తా ఉన్నాయని 4 సీట్లకు 5 సీట్లకు ఏ విధంగా తెలుగుదేశం పార్టీతో గతంలో తిట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ వేదికగా, ఆంధ్రప్రదేశ్ లో ఉండి కాదు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ పక్కలో కూర్చోబెట్టుకొని తిట్టినప్పుడు ఆ తిట్టిన తిట్లకు మరి ఈరోజు ఆ 4-5 పార్లమెంటు స్థానాలకు ఎందుకు గడ్డి గరుస్తున్నారో వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలా. గతంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏ విధంగా ప్రవర్తించారు, ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయం ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లు అడిగితే మంచిదే. మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్లో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రానికి జరిగిన మంచి, ప్రతి కుటుంబానికి జరిగిన మంచిని చూసి ఓటేమని అడుగుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తిరుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు అన్ని రకాల సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే విషయం అన్ని రకాల సర్వేల్లో తెలియదు. ఎలక్షన్లలో కూడా అదే జరగబోతా ఉంది. ఎస్ అండి, హనుమంత్ రెడ్డి గారు, మళ్ళీ మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.